అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్‌లో అడిగినటువంటి ప్యూర్ మ్యాథ్స్‌లోని జియోమెట్రీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. రీసెంట్‌గానే మనం పార్ట్ 1 కూడా ఇవ్వడం జరిగింది కదా! ఇంకా ఎవరైతే ఆ యొక్క పార్ట్ 1 వీడియో చూడలేదో దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క పార్ట్ 1 వీడియో చూసిన తర్వాత ఈ యొక్క క్లాస్ వస్తే మీకు కంటిన్యూయేషన్ రావడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు పార్ట్ 1లో చాలా చాలా ముఖ్యమైనటువంటి ఫండమెంటల్ ఫార్ములాస్ అండ్ అదేవిధంగా ఫండమెంటల్ డేటాని డిస్కస్ చేసుకున్నాం కూడా కాబట్టి దానిపైన కమాండ్ ఉంటేనే ఈ క్వెషన్స్‌కి మీకు ఆన్సర్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం డైరెక్ట్‌గా క్వెషన్ టు ఆన్సర్ ఎళ్ళిపోతాం కాబట్టి, మీకు ఆ యొక్క కాన్సెప్ట్ రీకాల్ అవ్వాలి అని అంటే ఫస్ట్ క్లాస్ ఈస్ ద మెయిన్ క్లాస్ కాబట్టి అది చూసిన తర్వాత ఈ యొక్క క్వెషన్స్ అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి. సో లేట్ చేయకుండా క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి? మన యొక్క వీడియోస్‌కి లైక్ అనేటటువంటి ఒక బటన్ అనేది కింద మనకు యూట్యూబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆ బటన్‌ని క్లిక్ చేసేసి అండ్ దాని పక్కనే మనకు సబ్స్క్రైబ్ అనేటటువంటి బటన్ కనిపిస్తదండి. సబ్స్క్రైబ్ నొక్కేయండి. సబ్స్క్రైబ్ నొక్కేసిన తర్వాత ఎమ్మటే మనకు ఆల్ నోటిఫికేషన్స్ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తది. అది కూడా క్లిక్ చేసేయండి. అదొక పని అయిపోద్ది. అండ్ దాంతో పాటు యూట్యూబ్ కూడా మనకి ఇంకో ఫీచర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటిదండి? హైప్ అనేటటువంటి బటన్. ఓకేనా? హై పాయింట్స్. సో, ఆ యొక్క హై పాయింట్స్‌ని కూడా మన యొక్క వీడియోస్‌కి అయితే ఇవ్వండి. హై పాయింట్స్ కూడా ఇచ్చినట్లయితే మన యొక్క వీడియోస్‌కి ఒక చిన్న బూస్టింగ్ రావడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు మీరు ఫ్యూచర్‌లో ఈ యొక్క క్లాసెస్ కావాలనుకుంటే కూడా మీకు తొందరగా లిస్టింగ్ అవ్వడం జరుగుతుంది. అంటే మీరు సెర్చ్ చేయగానే తొందరగా ఈ యొక్క డేటా వస్తది. మీరు ఎగ్జామ్ టైమ్‌లో చాలా బిజీగా ఉంటారు. ఆ యొక్క టైంలో కొన్ని వేల వీడియోలు మీ ముందల ఉన్నప్పుడు అన్నిట్లో మన యొక్క వీడియోస్ మీరు ఫిల్టర్ చేసుకోవాలంటే చాలా టైం పడతది. కాబట్టి అండ్ ఈ పర్టిక్యులర్ వీడియోస్ మీకు కావాలంటే మీరు ఆ యొక్క లైక్ చేయండి. దాంతో పాటు హై పాయింట్స్ ఇచ్చినట్లయితే యూట్యూబ్ మిమ్మల్ని స్పెషల్ కేటగిరీ కింద పంపిస్తుంది కాబట్టి మీరు సెర్చ్ చేయగానే మన యొక్క వీడియోస్ మీకు ముందలకి బూస్టింగ్ అయ్యి రావడం జరుగుతుంది. సో, ఆ విధంగా కూడా మీకైతే హెల్ప్ అవ్వడం జరుగుతుంది మీ యొక్క ఎగ్జామ్‌లో స్కోర్ తెచ్చుకోవడానికి. ఓకే. అండ్ అదేవిధంగా రీసెంట్‌గా రైల్వే గ్రూప్ ఎగ్జామ్‌లో అడిగినటువంటి రీజనింగ్, జనరల్ సైన్స్, ఆర్థమెటిక్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌తో పాటు ప్యూర్ మ్యాథ్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కూడా రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఆ యొక్క మెటీరియల్స్‌ని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/శ్రీనివాస్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఓకే. అండ్ అవర్ ఫస్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ ట్రూ స్టేట్మెంట్? ఈ కింద వాటిలో ఏది నిజమైనటువంటి ప్రకటన కాదు. ఓకే. సో, ఇక్కడ చూడండి ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ పారలెలోగ్రామ్స్. డయాగ్నల్స్ ఆఫ్ రెక్టాంగులర్ డు నాట్ బైసెక్ట్ ఈచ్ అదర్. Opposite sides of a rectangle are congruent and parallel. Sum of any pair of adjacent angles of a rectangle is 180. ఓకే. సో, ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. సో, దీన్ని మనం తెలుగులో కూడా డిస్కస్ చేద్దాము. సో, ఇక్కడ ఏమన్నాడు? ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ పారలెలోగ్రామ్స్. సో, పారలెలోగ్రామ్ అంటే ఎట్లుంటదండి? ఇగో ఇట్లుంటది. కొద్దిగా క్రాస్ ఉండడం జరుగుతుంది. మరి ఇక్కడ దీన్ని థియరిటికల్‌గా తీసుకుంటే పారలెలోగ్రామ్ యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటిదండి? బి ఇంటూ హెచ్ కదా! సో, మరి దీని యొక్క డేటా ఏంటిది? ఇది కూడా బి ఇంటూ హెచ్చే వస్తుంది. కాబట్టి దీర్ఘచతురస్రాలన్నీ కూడా సమాంతర చతుర్భుజాలే అవుతాయి. కాబట్టి ఇది ఓకే. కాకపోతే ఇక్కడ మనకు నాట్ అన్నాడు కాబట్టి మన యొక్క ఆన్సర్ ఇదైతే కాదు. అండ్ నెక్స్ట్ డయాగ్నల్స్ అన్నాడు. అంటే కర్ణాలు. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇక్కడి నుంచి ఇక్కడికి. అవునా? కర్ణం ఇదే విధంగా ఉంటది గదా! సో, దీర్ఘచతురస్రంలోని కర్ణాలు ఒకదానికొకటి ఖండించుకోవు. మరి ఇక్కడ ఖండించుకుంటున్నాయి గదా! సో, ఇది రాంగ్. ఇది రాంగ్. ఈ కింది వాటిలో ఏది తప్పు అన్నాడు. సో, ఇదే గదా! కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో, ఇక్కడ చూడండి. మనకు దీర్ఘచతురస్రం యొక్క వ్యతిరేక భుజాలంటే ఆపోజిట్‌గా ఉండేటటువంటి భుజాలు సమానంగా ఉంటాయి. అండ్ దాంతో పాటు సమాంతరంగా ఉంటాయి. సో, ఈ రెండిటి యొక్క వాల్యూస్ సేమ్ ఉంటాయి. అండ్ ఒకదానికొకటి పారలెల్‌గా ఉంటాయి. ఇది కరెక్టే. దీర్ఘచతురస్రంలోని ఏదైనా పక్కనే ఉన్నటువంటి కోణాల జత మొత్తం మనకు 180. ఓకే. సో, ఇది కోణం, ఇది కోణం. అవునా? అండ్ ఇది కూడా కోణమే. అండ్ ఇది కూడా కోణమే. ఈ 2 కోణాల మొత్తం 180, ఈ 2 కోణాల మొత్తం 180. ఎందుకంటే దీర్ఘచతురస్రంలోని కోణాల మొత్తం ఎంత? 360 కాబట్టి. ఓకే. అంతర్గత కోణాల మొత్తం కూడా 360 కాబట్టి. సో, ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో, ఫస్ట్ చూస్తే కన్‌ఫ్యూజ్ అయిద్ది. అదే మనం ఇన్ డీటెయిల్‌గా వెళ్ళిపోతే మనకు సాల్వేషన్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇది మనకు తెలుగు మీడియం రిలీజ్ అయినటువంటి మెటీరియల్. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డేటాను వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ అవర్ నెక్స్ట్ క్వెషన్. ఇన్ ద గివెన్ ఫిగర్ లైన్ ఎల్ ఈస్ పారలెల్ టు ఎం అండ్ పి ఈస్ ద ట్రాన్స్‌వర్సల్. ఫైండ్ ద మెజర్ ఆఫ్ ద యాంగిల్ 1. ఓకే. ఇచ్చిన పటంలో రేఖ ఎల్ ఎంకి సమాంతరం మరియు పి అనేది తిర్యగ్రేఖ అయితే మన కోణం 1 యొక్క కొలతను కనుగొనండి. సో, ఇక్కడ మనకు కోణం ఈ యొక్క కోణానికి సంబంధించి ఇక్కడ ఈ యొక్క డేటా ఉంది కదా! దీని యొక్క కొలతను కనుక్కోమంటాడు. ఓకే. సో, మనకున్నటువంటి బేసిక్ డేటా ఏంటిది? ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఎట్లా ఉంది? ఈ సెట్ అంతా కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్‌గానే డిస్కస్ చేసుకున్నాము. ఈ యొక్క కాన్సెప్ట్‌లు. అవునా? ఈ యొక్క కాన్సెప్ట్‌లో క్వెషన్స్ ఎట్లా వస్తాయండి? మనకు తెలిసిందేంది? ఇది, ఇది 2 సమానము. ఎప్పుడు ఈ 2 కూడా పారలెల్ లైన్స్ అయినప్పుడు. ఎల్ మరియు ఎంలు 2 గనక సమాంతర రేఖలైనట్లయితే ఇక్కడున్నటువంటి ఈ యొక్క కోణం, ఇక్కడున్నటువంటి ఈ యొక్క కోణం అనేది సమానం. కాబట్టి ఇక్కడ ఇదేమైతది? ఎక్స్ ప్లస్ 80 దట్ ఈక్వల్స్ టు 2x ప్లస్ 10. సో, దీనిలోంచి మనం 2x లోంచి ఇక్కడ x పోతే ఇక్కడ x ఉంటది. అండ్ ఇక్కడ 80 లోంచి 10 పోతే 70 ఉంటది. సో, x ఈక్వల్స్ టు 70. అవునా? x వాల్యూ 70.
సో దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేసేయండి. సో 70 ప్లస్ 80 ఎంత, ఇది 150. సో మనకు తెలుసు ఆ ఎదురెదురుగా ఉండేటటువంటి కోణాలు అనేవి సమానంగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ రెండు ప్యారలల్ గా ఉంటాయో, ఒక రేఖ దీన్ని ఖండిస్తున్నప్పుడు ఈ యొక్క ఖండన రేఖ లేదా దీన్ని మనం తిర్యక్ రేఖ అంటాం కదా, ఇది ఇక్కడ ఉన్నటువంటి కోణం ఇక్కడ ఉన్నటువంటి కోణం సమానము, అండ్ ఇక్కడ ఉన్నటువంటి కోణం ఇక్కడ ఉన్నటువంటి కోణము సమానము. ఓకే, సో దీని యొక్క డేటా మనకు అవసరం లేదు, ఇక్కడ డేటా కావాలి కాబట్టి ఇది 150 అయితే ఇది కూడా ఏమైతే, ఇది కూడా 150 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్, ఈ కింద వాటి లేదు స్వరూప త్రిభుజాల యొక్క లక్షణం కానిది ఏది. సో మాక్సిమం క్వశ్చన్స్ థియరిటికల్ కూడా అడుగుతాడండి ప్యూర్ మ్యాథ్స్ లో, ఓకేనా. సో ఓన్లీ ప్రాబ్లమేటిక్ అడుగుతాడు కాబట్టి నాకు ఆ యొక్క చిన్న చిన్న ఫార్ములాస్ వస్తే సరిపోతాయి అనుకుంటే పాసిబిలిటీ కాదు. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఈ కింద వాటిలో స్వరూప త్రిభుజాల యొక్క లక్షణం కానిది. స్వరూప త్రిభుజాలు అంటే సిమిలారిటీ సంబంధించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లోనే ఫండమెంటల్ క్లాస్లోనే డిస్కస్ చేసుకున్నాము కాబట్టి నేను ఇక్కడ టైం వేస్ట్ చేయను, డైరెక్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ దట్ ఈక్వల్స్ టు రేషియో ఆఫ్ కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్స్, సదృశ్య భుజాల యొక్క నిష్పత్తి దట్ ఈక్వల్స్ టు సదృశ్య ఎత్తుల యొక్క నిష్పత్తి. ఎస్, ఇది సమానం, ఇది కరెక్టే. భుజాలు చుట్టుకొలతల యొక్క నిష్పత్తి, ఇది కరెక్టే. భుజాలు అండ్ అదేవిధంగా మధ్యగతాల యొక్క నిష్పత్తి, ఇది కరెక్టే. కానీ ఇక్కడ ఏవైనా రెండు కోణాల యొక్క నిష్పత్తి, ఏవైనా రెండు మధ్యగతాల నిష్పత్తికి ఇది రాంగ్. ఓకే, సో సిమిలర్ ట్రయాంగిల్స్ లో మనకు పైన 3 కండిషన్స్ పాసిబుల్ అవుతాయి అండి, ఎందుకంటే ఇక్కడ అన్ని వస్తాయి, అన్ని భుజాలు ఇక్కడ అన్ని ఎత్తులకు సంబంధించి ఇక్కడ ఈ యొక్క చుట్టుకొలతలు ఇది వస్తాయి. ఇక్కడ ఏవైనా రెండు అంటే ఇక్కడ మనకు అది అవ్వకపోవచ్చు కాబట్టి మనకు బూకో బూ కో బూకో అండ్ అదేవిధంగా బూ 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 నియమం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఫాలో అవ్వాల్సిందే. సో ఇక్కడ ఏంటిది ఆన్సర్, ఏంటిది లక్షణం కానిది ఏంటిది, నాట్ ఏ ప్రాపర్టీ అన్నాడు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. మరి ఇదే ఎందుకు ఆన్సర్ అవుతుందంటే మీరు ఖచ్చితంగా పార్ట్ 1 మిస్ చేసి ఉండాలి, లేదంటే పార్ట్ 1 మీకు అర్థమన్న కాకుండా అయి ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్, ద మెజర్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్ ఈజ్ 120 degrees. హౌ మెనీ సైడ్స్ డస్ దిస్ పాలిగన్ హ్యావ్, ఒక సాధారణ బహుభుజి యొక్క ప్రతి అంతర కోణం యొక్క కొలత అనేది మనకి ఇక్కడ 120 డిగ్రీలు అయితే ఈ యొక్క బహుభుజికి ఎన్ని భుజాలు ఉన్నాయి. ఓకే, సో అంతరకోణం ఇచ్చిందండి, బాహ్య కోణం ఇవ్వలేదు. సో ఇది ఒకటి ప్లస్. మనకు అంతరకోణానికి సంబంధించి డేటా కన్నా తీసుకుంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లోనే చేసినాము, n-2 × 180/n, అవునా, దట్ ఈక్వల్స్ టు ఎంత అండి, ఇంటర్నల్ యాంగిల్ 120. సో ఏదైనా ఒక బహుభుజి ఇచ్చి దాని యొక్క భుజాల యొక్క కొలత ఇచ్చినట్లయితే దాని యొక్క అంతరకోణం కనుక్కోవడానికి ఫార్ములా ఇది. సో ఇక్కడ మనం డైరెక్ట్ ఇక్కడ అంతరకోణం ఇచ్చేసింది కాబట్టి ఇది, సో n-2 ఇదేమవుతుంది 180n మైనస్ ఇదేమైంది 360, దట్ ఈక్వల్స్ టు 120n. సో 180లోంచి 120 పోతే మనకు 60 ఉంటుంది, 60n దట్ ఈక్వల్స్ టు, ఎందుకంటే -360 ఇవతల తీసుకొస్తే +360 అవుతుంది, 360 అండ్ 61ల ఇది 6లా. సో n వాల్యూ ఎంత అండి 6. ఎన్ని భుజాలు ఉంటాయండి, 6 భుజాలు ఉంటాయి. అంటే అదేంటిది చెప్పండి, షడ్భుజి. అంటే ఎట్లుంటుంది దాని యొక్క షేప్, ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఓకే, and next question, if the circumference of a circle is 88/7 centimeter, then find the perimeter of the square. The length of the each of whose sides is equal to the radius of the given circle. Use pi equals 22/7. ఒక వృత్తం యొక్క చుట్టుకొలత అంటే 88/7 సెంటీమీటర్స్ అయితే ఆ యొక్క వృత్తం యొక్క వ్యాసార్థానికి సమానమైనటువంటి ప్రతి భుజాల పొడవు కలిగి ఉన్నటువంటి చతురస్రం యొక్క చుట్టుకొలతను కనుగొనండి. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి, చాలా చాలా కాంప్లికేటెడ్గా ఉంది కదా. సో సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఏమిచ్చిండు, వృత్తం యొక్క చుట్టుకొలత. యాక్చువల్గా వృత్తం యొక్క చుట్టుకొలత ఏంటిది 2πr. సో 2πr ఈక్వల్స్ ఎంత అండి 88/7 కదా, 88/7. సో దీనిలోంచి మనకు r కావాలి, ఇక్కడ ఇదేమవుతుంది ఈ యొక్క డేటా కిందికి వచ్చేస్తుంది, అవునా. సో ఇక్కడ పై వాల్యూ ఎంత 22/7 కదా. సో 88 ఇంటూ అండ్ 22/7, 7 బై కింద 22 ఇంటూ అండ్ ఇక్కడ ఉన్నటువంటి 2 ఇంటూ ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి 7, ఇక్కడ 7కి 7 క్యాన్సిల్, 2 1 2 44ల 22 1 22, ఇది ఎందులో పోతుంది చెప్పండి, 2లో పోతుంది. సో r వాల్యూ ఎంత 2 సెంటీమీటర్స్. ఓకే, సో ఇది మనకు వచ్చేసింది. సో ఇప్పుడు మనకేమన్నాడు, ఈ వచ్చినటువంటిది ఆ యొక్క ప్రతి భుజం పొడవు అంట, అంటే ఏ వాల్యూ అనేది మనకి ఏమవుతుంది 2 అవుతే మనకు చతురస్రం యొక్క చుట్టుకొలత, చతురస్రం యొక్క చుట్టుకొలత ఏంటి 4a, 4 × 2 దట్ ఈక్వల్స్ టు. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఫాలోయింగ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ఇఫ్. ఈ కింది సందర్భంలో సరైన ఐచ్ఛికంని ఎంచుకోండి. ఈ కింది సందర్భంలో 2 త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి.
ఈ కింద వాటిలో ఏ కండిషన్స్ లో మనకు స్వరూప త్రిభుజాలు అయితే అవుతాయి? ఇక్కడ ఆప్షన్ చూడండి, బీసీలు ఏడి బీడి ఏబి అంటే ఖచ్చితంగా 2 అవుతాయి, 2 కావు. ఓకే, సో చూద్దాం. వాటి 2 భుజాలు సమానంగా ఉన్నప్పుడు, 2 భుజాలు సమానంగా ఉన్నప్పుడు కాదు, 2 భుజాలతో పాటు ఇంకొక కోణం అన్న అయి ఉండాలి, అండ్ దాంతో పాటు 3 భుజాలన్న అయి ఉండాలి. కాబట్టి ఇది కాదు, ఇది పోయింది, ఇది పోయింది. ఇక నెక్స్ట్ దీంట్లో వాటి యొక్క సాదృశ్య భుజాలు కనుక అనుపాతంలో ఉన్నప్పుడు, ఎస్ అవి కనుక ప్రపోర్షనల్గా ఉన్నప్పుడు ఇది కరెక్టే. ఏవైనా 2 కోణాలు సమానంగా ఉన్నప్పుడు, ఏవైనా 2 కోణాలు కాదండి, మనకు 3 కండిషన్ అంటే 3 స్పేస్లు ఫిల్ అవ్వాలి, ఓన్లీ 2 అయితే అవ్వదు. అండ్ నెక్స్ట్ దే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, వాటి యొక్క సాదృశ్య కోణాలు అనేవి సమానంగా ఉన్నప్పుడు, ఎస్ ఇది కరెక్టే. సో సాదృశ్య భుజాలు అనుపాతంలో ఉన్నప్పుడు, సాదృశ్య కోణాలు అనేవి మనకు సమానంగా ఉన్నప్పుడు వర్కౌట్ అవుతాయి, అంటే బీడి అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఇవన్నీ కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే స్వరూప త్రిభుజాలకు సంబంధించినవి. అండ్ నెక్స్ట్ ఇన్ ఏ parallelogram, two adjacent sides are in the ratio of 3:2 and its perimeter is 65 centimeter. What is the length of the each of the two smaller sides of the parallelogram? ఒక సమాంతర చతుర్భుజంలో 2 పక్కన ఉన్నటువంటి భుజాలు 3:2 నిష్పత్తిలో ఉన్నాయంట. వాటి యొక్క చుట్టుకొలత అంటే 65 సెంటీమీటర్లు అయితే ఈ సమాంతర చతుర్భుజంలోని 2 చిన్న భుజాల యొక్క పొడవు ఎంత? ఓకే, సో 3:2 అన్నాడు కాబట్టి ఆ యొక్క 2 భుజాలని 3x అండ్ 2x అనుకుందాం. ఓకే, సో మనకు దాని యొక్క చుట్టుకొలత అంటే ఏమొస్తుంది? సమాంతర చతుర్భుజంలో సమాంతర చతుర్భుజం అంటే ఇట్లా. ఓకే, సో ఇది 3x, ఇది 2x. సో దాని యొక్క చుట్టుకొలత ఏమవుతుంది? 2 ఇంటూ 3x ప్లస్ 2x. సో దాని యొక్క చుట్టుకొలత ఎంత? 65. అవునా? సో 2 3 ఎంత? 5. 5 2 10, అంటే 5 2 10 కదా. సో 10x దట్ ఈక్వల్స్ టు 65, x దట్ ఈక్వల్స్ టు 6.5. ఓకే, ఎక్స్ విలువ వచ్చేసింది. సో ఇక్కడ ఏమన్నాడు? 2 చిన్న భుజాల యొక్క పొడవు ఎంత? మరి చిన్న భుజాలు ఏంటిది? 2x కదా, చిన్నది 2x కదా. సో 2 ఇంటూ 6.5 ఏమవుతుంది? 39. ఓకే, ఈ చిన్న భుజాలు ఇదే కదా, 2x ఇక్కడ 2x. సో దాని యొక్క పొడవు ఎంత? 11. Find the number of sides of a regular polygon whose sum of all the interior angles is 2700 degrees. సో అన్ని అంతర కోణాల మొత్తం 2700 డిగ్రీలు కలిగి ఉన్నటువంటి సాధారణ బహుభుజ యొక్క భుజాల సంఖ్యను కనుగొనండి. ఓకే, సో ఆన్సర్ చేయండి 2700. ఇక్కడ మొత్తం అంతర కోణం ఒక్కటి వలె అన్నిటికి సంబంధించి అంతర కోణాలు ఇచ్చిండు కాబట్టి n-2 ఇంటూ 180 దట్ ఈక్వల్స్ టు 2700. సో డైరెక్ట్ దీని లోపలికి ఇంప్లిమెంటేషన్ చేద్దాం, లేదు ఈయన క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ 0 0 పోయింది, 9 2 9 3 అండ్ 0 0 2 1 2 15. సో మనకి ఇక్కడ n-2 దట్ ఈక్వల్స్ టు 15, -2 తర్వాత +2, సో n ఈక్వల్స్ టు 17. మొత్తం ఎన్ని ఉంటాయండి? 17 ఉంటాయి. 17 ఉంటాయి. ఓకేనా, 17 భుజాలతో కలిగినటువంటి డేటా ఇది. ఓకే, మరి ఈ ఫార్ములా నుంచి వచ్చిందంటే ఏం లేదు, n-2/n ఇంటూ 180 కదా. ఇది చేస్తే మనకు ఒకదాని ఒక అంతర కోణం వస్తుంది. సో n భుజాలు కదా, సో దీన్ని ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసి ఈ డేటా వచ్చేసి ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్ హూస్ బేస్ ఈస్ 15 సెంటీమీటర్ అండ్ కరస్పాండింగ్ హైట్ ఈస్ 6 సెంటీమీటర్. 15 సెంటీమీటర్లు మనకి ఇక్కడ యొక్క బేస్ ఉందంట, మరియు సాదృశ్యమైనటువంటి ఎత్తు 6 సెంటీమీటర్ ఉన్నటువంటి సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. ఓకే, దాని యొక్క వైశాల్యాన్ని కనుగొమంటాడు. సో పారలోగ్రామ్ యొక్క డేటా కావాలి అంటే బేస్ ఇంటూ హైట్. సో బేస్ ఎంత? 15, హైట్ ఎంత? 15 ఆర్లు ఎంత? 90. సో ఆన్సర్ అయిపోయింది. ఫార్ములాస్ వస్తే ఇంతే సింపుల్, ఫార్ములాస్ రాకపోతే కథం. అండ్ నెక్స్ట్, ఇఫ్ ఇన్ ద క్వాడ్రిలేటరల్ ABCD the measure of the angles A, B, C and D are in the ratio of 2:3:5:6, then the quadrilateral is. ఒక చతుర్భుజం ABCDలో A, B, C మరియు D అనేటటువంటి కోణాల యొక్క కొలత 2:3:5:6 నిష్పత్తిలో ఉంటాయి. ఆ చతుర్భుజం ఏ విధంగా ఉంటుంది? అది ట్రెపీజియమా, చతురస్రమా, గాలిపటమా, లేకపోతే మనకు అది సమాంతర చతుర్భుజమా? సో ఒకసారి గమనించండి, సమాంతర చతుర్భుజంలో 2 ఎదుటి భుజాలు సమానంగా ఉంటాయి. అవునా? సో ఇక్కడనేమో 2 3 5 6 అట్టుంది. సో ఒక 2 3 5 6 అట్లా ఇట్లా వస్తుంది స్ట్రక్చర్. ఇది సమాంతర చతుర్భుజం కాదు, చతురస్రం అసలే కాదు. అన్ని సమానంగా ఉంటే చతురస్రం.
గాలిపటం అంటే ఇట్లా వస్తుంది రాంబస్ లెక్క. సో ఇది కూడా కాదు. సో ఏంటిదని ట్రెపీజియం. ట్రెపీజియం ఎందుకంటే ఒక సైడ్ చిన్నగా ఒక సైడ్ పెద్దగా ఉండేటటువంటి ట్రెపీజియం కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. And next, if the given figure line L is parallel to M and T is the transversal, find the measure of angle X. ఇచ్చినటువంటి పటంలో రేఖ L M కి సమాంతరంగా మరియు T అనేది ఇక్కడ తిర్యగ్రేఖ అయినట్లయితే X కోణం యొక్క కొలతను కనుగొనండి. సో ఇక్కడ చూడండి, మీకు సింపుల్ చెప్తా. ఇక్కడ X ఏదైతే ఉందో దీనికి ఆపోజిట్ ఇక్కడ ఏమైంది X అవుతుంది. అండ్ ప్రీవియస్ క్లాస్లో మనం ఏమనుకున్నాం, ఇక్కడ కోణము ఇక్కడ కోణం అంటే 120 ప్లస్ ఎక్స్ దట్ ఈక్వల్స్ ఏమవుతుంది 180 అవుతుంది. అవునా? ఎందుకంటే ఇదంతా ఒక సరళ రేఖ. ఈ చిన్న ముక్క తీసుకెళ్ళి మనం ఇక్కడ పెట్టేసుకుంటే ఇక్కడ ఎక్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్స్ అదే ఉంటుంది, ఇక్కడ ఏదైతే ఉంటుంది ఇక్కడ అదే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా సాదృశ్యమైనటువంటి డేటా కాబట్టి. సో 180లో 120 పోతే ఎంత 60. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. ఏ parallelogram in which all sides are equal and diagonals are unequal is called. సో అన్ని భుజాలు సమానంగా ఉండి కర్ణాలు అసమానంగా ఉండేటటువంటి దాని ఏమంటారు? రాంబస్ అంటారు. ఎందుకంటే దీంట్లోనే D1 D2 అనేటటువంటి డేటాలు వస్తాయి. ఓకేనా? డయాగ్నల్ 1 డయాగ్నల్ 2 అనేటటువంటి డేటా మనకి ఇందులోనే రావడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? చెప్పండి. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ట్రయాంగిల్ ABC సిమిలర్ టు ట్రయాంగిల్ DF such that 2AB that equals to DE and BC equals to 8 cm అయితే వాట్ ఈస్ EF ఈక్వల్ టు? ఓకే. సో ట్రయాంగిల్ ABC మరియు ట్రయాంగిల్ DEF ని మనకు స్వరూపంగా ఉంటే అక్కడ మనకు 2AB ఈక్వల్స్ DE మరియు BC ఈక్వల్స్ టు 8 cm అయితే EF వాల్యూ ఎంత? ఓకే, స్వరూపం అన్నాడు కదా, ABC ఈక్వల్స్ టు DEF. సో A B C D E F. ఓకే. సో ఇక్కడ ఏం వాల్యూ ఇచ్చిండు? బీసీ వాల్యూ ఎంత? 8. అడుగుతుంది ఈ యొక్క డేటా. సో 2AB ఈక్వల్స్ టు డిఈ అన్నాడు అంటే 2 ఏబీలు అయితే ఇక్కడ ఒక డిఈ అవుతుంది. అంటే దీనికి ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2 చేస్తే ఇక్కడ డేటా వస్తుంది. 8 2 ఇదంత 16. ఖతం అయిపోయింది. అదే ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్. వాట్ ఇస్ ద మెజర్ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ హెగ్జాగాన్? హెగ్జాగాన్ అంటే ఏంటిదండి? షడ్భుజి. షడ్భుజి అంటే 6 భుజాలు ఉంటాయి. దాని యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ ఏం కావాలి? సో మొత్తం 360 బై ఎన్ని ఉండదు? హెగ్జాగాన్ అంటే 6. ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. రావాలండి, ఫార్ములాస్ అన్ని రావాలి. వస్తేనే ఈ క్వశ్చన్స్కి సాల్వేషన్ చేయగలం. సో ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ క్వాడ్రిలేటరల్. ఈ కింద వాటిలో చతుర్భుజం కాదు. సో చతుర్భుజం అంటే ఏంటిదండి? మనకు కొన్ని భుజాలతో కూడినటువంటి నిర్మాణాన్ని మనం ఇక్కడ చతుర్భుజంగా తీసుకుంటాము. ఓకే. సో ట్రెపిజియం ఇదే విధంగా ఉంటుంది. సమాంతర చతుర్భుజం ఓన్లీ స్ట్రైట్ లైన్లతో ఏర్పడుతుంది. వృత్తం స్ట్రైట్ లైన్లతో ఏర్పడతా లేదు, కర్వ్డ్ లైన్లతో. కాబట్టి ఇదే మన యొక్క ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే వృత్తం అనేది చతుర్భుజం కాదు కాబట్టి. ఇఫ్ PQR and S the measure of the 4 angles of a quadrilateral are in the ratio of 3:4:5:6, the value of P 3P plus 2R is. ఒక చతుర్భుజం యొక్క 4 కోణాల యొక్క కొలతలు PQRS లో మనకు 3:5:4:6 నిష్పత్తిలో ఉంటాయి. 3P plus 2R విలువ ఎంత? ఓకే. సో సాల్వ్ చేయండి. ఇంతకుముందేమో మనకు ఒక తీరుగా ఇచ్చిండు. ఓకే, ఇక్కడ దాకా ఇస్తే అది ఏంటి? చతుర్భుజమా, ట్రిపీజియమా, లేకపోతే ప్యారలోగ్రామా అని అడిగిండు. ఇక్కడేమో 3P plus 2R ఇచ్చేసిండు. సో మనకు ఒక చతుర్భుజం కనుక తీసుకుంటే దాని యొక్క కోణాల మొత్తం కలిపితే 360 రావాలండి. ఓకే. సో ఇక్కడ మనం డైరెక్ట్గా 3x ప్లస్ 5x ప్లస్ 4x ప్లస్ 6x చేస్తే 360 రావాలి. సో 6 4 10. ఇక్కడ ఇదేమిది? 5 3 8 అంటే 18. 18x దట్ ఈక్వల్స్ టు 360. సో x ఈక్వల్స్ టు 20 degrees. x ఈక్వల్స్ 20. సో ఇక్కడ 3P plus 2R అడిగిండు. సో P ఎంత? 3. ఇక్కడ అడిగింది R. R అంటే 4. అంటే 3 into 3 2 ఇక్కడ 20 ప్లస్ 2 into R అంటే ఎంత? 4 into 20. సో ఇక్కడ 3 into 20 అంటే ఇక్కడ 3P కదా, అండ్ నెక్స్ట్ ఇక్కడ 4R అవుతుంది. ఓకే. సో ఇక్కడ 3 3 9 9 2 18 180. అండ్ నెక్స్ట్ 2 4 8 8 2 16 160. సో 180 160 340.
ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. A pair of parallel lines is intersected by a transversal such that angle 1 and angle 2 form a pair of interior angles on the same side of the transversal. If an angle 1 is 35 degrees, then what is the angle of 2? What is the measure of angle 2? Okay. So angle 1 35 అయితే మనకి ఇక్కడ angle 2 ఎంత? సో ఒకే వైపు ఉన్నటువంటి రెండు అంతర కోణాలంట. ఒకే వైపు ఉన్నటువంటి మనకు అంతర కోణాల జత ఒకే వైపు ఉన్నటువంటి రెండు అంతర కోణాలు అంటే ఇవి. ఓకే. సో ఒకటేమో 35 అంట, ఇంకోటి ఏమైంది మొత్తం 180. 180లోంచి 35 పోతే మిగిలింది ఎంత? 145. సో ఆన్సర్ ఆప్షన్ డి ఎవరా? ఈ డేటా ఎంత అవుతుంది? 145. ఈ రెండు కుడితే 180 రావాలి. ద రేషియో ఆఫ్ ద సమ్ ఆఫ్ ద ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ టు అన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్ ఈస్ 24:1. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగన్. సో మనకి ఇక్కడ బాహ్య కోణానికి అంతర కోణానికి సంబంధించిన నిష్పత్తి 24:1 అయితే బహుభుజి యొక్క భుజాల సంఖ్యను కనుగొమంటుంది. ఓకే. సో ఫస్ట్ అంతర కోణాలు బాహ్య కోణం ఇచ్చింది. సో అంతర కోణాల యొక్క డేటా అన్ని అంతర కోణాలు మొత్తం అడిగింది కదా. సో n-2 ఇంటూ 180 దట్ ఈక్వల్స్ టు బాహ్య కోణం అడిగింది కదా. సో 360/n. సో ఈ రెండింటి కలిపితే 24:1 అండి. అవునా? సో డైరెక్ట్ దీని మొత్తాన్ని మనం దాంట్లోకి ఇంప్లిమెంటేషన్ చేస్తే అసలు ఈ రేషియో అంటేనే భిన్నం కదా. సో n-2 ఇంటూ 180 అండ్ ఇక్కడ n ఉంది కదా, n/360. సో ఇక్కడ ఉన్నటువంటి n ఇక్కడ పంపించేసిన దట్ ఈక్వల్స్ టు 24/1. సో 18 ఒకట్ల 18 రెండుల. సో ఈ 2 అవతల పోతే 48 అవుతుంది కదా. n ఇంటూ n-2 దట్ ఈక్వల్స్ టు 48. సో n² మైనస్ 2n మైనస్ 48 దట్ ఈక్వల్స్ టు 0. సో దీని కారణాంకాలు కడితే n² మైనస్ 8n ప్లస్ 10 మైనస్ 48 దట్ ఈక్వల్స్ టు 0. సో కామన్ n కామన్ తీస్తే n-8, ఇక్కడ ప్లస్ 6 కామన్ తీస్తే n-8. సో n ఈక్వల్స్ టు 8, -6. -6లో రాదు కాబట్టి 8 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. The angles of a quadrilateral are in the ratio of 2:5:7:10. Find the difference between the greatest and the smallest angles of the quadrilateral. ఒక చతుర్భుజం యొక్క కోణాలు 2:5:7:10 నిష్పత్తిలో ఉంటే చతుర్భుజం యొక్క అతిపెద్ద మరియు చిన్న కోణాల మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి. ఓకే. సో ఇక్కడ ఈ యొక్క చతుర్భుజం యొక్క కోణాలు ఇట్లా ఉన్నాయి. సో దీంట్లో పెద్దదాని మరియు చిన్నదాని యొక్క తేడా అంటే 10-2. అవునా? 10-2 డేటాను మనం అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో మనకు తెలుసు కోణాల మొత్తం కలిపితే ఎంత? 360. త్రిభుజానికి అయితే 180 అండి, చతుర్భుజానికి అయితే 360. సో ఇక్కడ ఏమవుతుంది? 5 + 2 ఎంత? 7. 7 7 14. 14 + 10 ఎంత? 24. సో 24x దట్ ఈక్వల్స్ టు 360. సో x ఈక్వల్స్ టు 15. x వాల్యూ వచ్చేసింది. సో మనకి ఇక్కడ డిఫరెన్స్ ఏంది? 10x - 2x. x అనేది ఒక చరరాశి. x అనేది తీసుకుంటే మనం సాల్వేషన్ చేయగలము. ఓకేనా? సో ఇది 8x 15 ఎంబుల్ 120. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి AB ఈక్వల్స్ టు 3 మీటర్, BC ఈక్వల్స్ టు 4 మీటర్ అండ్ AC ఈక్వల్స్ టు 5 మీటర్ అయితే ఇన్ ట్రయాంగిల్ PRQ PR ఈక్వల్స్ టు 4 మీటర్, PQ ఈక్వల్స్ టు 5 మీటర్, RQ ఈక్వల్స్ టు 3 మీటర్ అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ కాంగ్రుయెన్సీ. సో దీన్ని కరెక్ట్ ఆర్డర్లో మనం ఇప్పుడు స్వరూపం చేయాలి. ఓకే. సో ఇది 3 4 5 ఉంది, ఇది కూడా 3 4 5 ఉంది. ఓకే. రెండు త్రిభుజాలు తీసుకుందాము. ఓకే. చూడ్డానికి వేరే వేరేగా ఉన్నా స్వరూపాలనే అనుకోవాలి మనం. ఓకే. అట్లా అనుకుంటేనే పాసిబిలిటీ ఉంటుందండి. సారిగో ఇది కొండలు ఎక్కువ ఉంది, ఇది చూడండి కొషకు ఉంది, ఇందులో ఏది ఎవరెస్ట్ శిఖరము, ఏది కాంచనగంగా అంటే మనం ఏం చెప్పలేము. ఓకే. కొన్ని అట్లా అద్భుతాలు సృష్టించాలంటే. ఓకే. సో ఇక్కడ ఏబి ఇదెంత అన్నాడు? 3 అన్నాడు. ఓకే. సో దీంట్లో 3 యాడ్ ఉంది, RQలో ఉంది. RQ 3. నెక్స్ట్ BC ఈక్వల్స్ టు 4 అన్నాడు. BC ఈక్వల్స్ టు 4 అన్నాడు. 4 ఎక్కడ ఉంది? RP ఇక్కడ P పెట్టేసి ఇక్కడ 4 ఉంది. నెక్స్ట్ AC ఈక్వల్స్ టు 5 మీటర్. AC ఈక్వల్స్ టు 5 మీటర్. నెక్స్ట్ ఇక్కడ PQ ఈక్వల్స్ టు 5 మీటర్ ఉంది.
ఇక్కడ వాడు ముందే చెప్పిండు ఏమని, అది ఖచ్చితంగా కాంగ్రుయెన్సీ, అది స్వరూపంగా అయ్యేటట్టు ఈ కింది వాటిలో ఏది సెట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి బిఏసి బిఏసి ఇట్లా తీసుకుంటే ఆర్క్యూ రావాలి, ఇక్కడ ఆర్క్యూ వచ్చిందా, రావట్లేదు. అండ్ నెక్స్ట్ సిబిఏ ఇట్లా తీసుకుంటే పిఆర్ రావాలి, పిఆర్ రావట్లే, ఆర్పి వస్తుంది, ఇట్లా కాదు. ఏబిసి యాంగిల్ ఏబిసి తీసుకుంటే స్టార్టింగ్ క్యూ రావాలి, ఇది కూడా రావట్లేదు. అండ్ నెక్స్ట్ బీసీఏ, బి తర్వాత సి తర్వాత ఏ, ఇక్కడ ఆర్ తర్వాత పి, పి తర్వాత క్యూ, ఎస్ ఇది మ్యాచ్ అవుతుంది. స్వరూపాలు అంటే ఈ రెండింటికి సంబంధించి యాంగిల్ కూడా మనం ఎట్లా తీసుకుంటున్నాం, కౌంట్ చేస్తున్నాం అనేది కూడా కరెక్ట్ రావాలండి. ఓకే, ఇక్కడ చూడండి బి తర్వాత సి, సి తర్వాత ఏ, ఓకే బి తర్వాత సి, సి తర్వాత ఏ, ఇక్కడ కూడా ఆ తర్వాత పి, పి తర్వాత క్యూ, అట్లా. ఓకే, ఇది ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్, యాంగిల్ పీక్యూఆర్ ఈక్వల్స్ 90, ఎం ఆఫ్ పీక్యూ ఈక్వల్స్ 3 సెంటీమీటర్, ఎం ఆఫ్ పిఆర్ ఈక్వల్స్ 6 సెంటీమీటర్ అయితే యాంగిల్ పిఆర్క్యూ ఎంత? సో ఎప్పుడైనా సరే ఇట్లా ఇచ్చినప్పుడు మిడిల్ది మనకు కావాలండి, ఎప్పుడైనా ఈ యాంగిల్ మనకు కావాలి. ఓకే, సో ఇప్పుడు క్యూ డేటా 90 డిగ్రీలు ఇచ్చేసిండు. ఓకే, సాల్వ్ చేయండి. ఆల్రెడీ మనకు తెలుసు, ఒకటేమో 3 సెంటీమీటర్, ఇంకోటేమో 6 సెంటీమీటర్. అట్లాంటప్పుడు మనకు పాసిబిలిటీ ఏమొస్తుందండి, ట్రై చేద్దాం, ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా లంబకోణం, ఎందుకంటే ఒకటి 90 కాబట్టి. ఇక్కడ ఆల్రెడీ పీక్యూఆర్లో మధ్యలో ఏముంది, క్యూ ఉంది, క్యూ మధ్యలో కాబట్టి ఇక్కడ క్యూ పెట్టేయాలి. చాలా మంది ఎలాకి ముందల్ది పెట్టేసుకుంటారు, లేదా లాస్ట్ పెట్టేసుకుంటారు, మధ్యలో ఏదైతే ఉందో అదే దాని యొక్క కోణం. సో ఇక్కడ పీ పెట్టేద్దాం, ఇది 3 అవుతుంది, అండ్ నెక్స్ట్ ఇది 6, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్. సో పిఆర్క్యూ అంటే మిడిల్ ఏంది ఆర్. సో ఇక్కడ ఈ యొక్క యాంగిల్ ఎంత? సో ఇది చిన్నగా ఉంది, ఇదేమో పెద్దగా ఉంది. సో దేనికైతే ఎదురుగా పెద్దగా ఉంటుందో దాని యొక్క యాంగిల్ పెద్దగా ఉంటుంది, అండ్ దేనికైతే యాంగిల్ చిన్నగా ఉంటుందో దాని యొక్క యాంగిల్ చిన్నగా. ఇది 3 అనేది చిన్నది కదా, కాబట్టి ఇక్కడ 30, 6 అనేది పెద్ద కాబట్టి ఇక్కడ 60. యాక్చువల్గా ఏంటంటే త్రిభుజంలోని లోపల కోణాల మొత్తం 180, ఆల్రెడీ ఇది 90, మిగిలింది ఎంత 90 రావాలి. ఇక్కడ 6 3 కలిపినా 9, ఇక్కడ 6 3 కలిపితే 9 కాబట్టి ఇక్కడ మనం 90 కావాలి కాబట్టి డైరెక్ట్ అట్లా తీసుకున్నాం. సో ఆన్సర్ ఏంటిదండి, 6 యొక్క డేటా కావాలి కాబట్టి ఇక్కడ. ఒకవేళ ఇక్కడ కనుక పి యొక్క డేటా ఇచ్చిన అనుకోండి, ఆర్ పిక్యూ అట్లా ఇచ్చిన అనుకోండి, మధ్యలో పి కాబట్టి 60 వస్తుంది. ఓకే, ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ ఎఫ్ఈడి, and AB equals to x centimeter, BC equals to x plus 2 centimeter, EF equals to 12 centimeter, and ED equals to 18 centimeter అయితే the value of x is యాంగిల్ ఏబిసి, యాంగిల్ ఎఫ్ఈడి స్వరూపాలు అంట. ఓకే, అయితే ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి డేటాను ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ట్రయాంగిల్ ఏబిసి వాళ్ళే చెప్పారు, ఏబిసి మనం ఏ ఆర్డర్లో తీసుకున్నాం, ఇది కూడా అంతే, ఇక్కడ ఎఫ్ అండ్ ఇక్కడ ఈ అండ్ ఇక్కడ ఈ. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు, ఈఎఫ్ వాల్యూ ఎంత అంట, ఈఎఫ్ 12, ఇగో ఈఎఫ్ 12, ఈడి ఎంత 18, ఈడి 18. ఓకే, ఏబి ఈక్వల్స్ టు ఎక్స్ అంట. ఓకే, అండ్ నెక్స్ట్ బీసీ ఏమో ఎక్స్ ప్లస్ 2 అంట, ప్లస్ 2. ఓకే, ఇంతే కదా, ఇంకేమైనా ఇచ్చిండా? నేను మీకు అర్థం కావాలని చాలా స్లోగా చెప్తున్నా అండి. మనం అదే ఎగ్జామ్ మోడ్ ఎంట్రీలో చేయాలంటే రప్ప చేసేస్తాము. ఎప్పుడైనా సరే 2 త్రిభుజాలు ఇట్లా స్వరూపాలు ఇచ్చిందంటే ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 2 దట్ ఈక్వల్స్ టు 12/18. సో డైరెక్ట్ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 18x దట్ ఈక్వల్స్ టు ఇదేమవుతుంది 12x ప్లస్ 24. సో 12 ఇది పోతే 6x దట్ ఈక్వల్స్ టు 24, x ఈక్వల్స్ టు 4, ఎందుకంటే 6 4 24 కాబట్టి. సో మనకు కావాల్సింది x వాల్యూ, x ఈక్వల్స్ టు 4. Option A is our answer. If triangle ABC is similar to triangle PQR, which of the following need not to be necessarily true? Triangle ABC similar to PQR అయితే ఈ కింద వాటిలో ఏ తప్పనిసరిగా నిజం కావాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి, చాలా చాలా హార్డ్గా ఉండేటటువంటిది, ఎందుకంటే మీకు ఇప్పటివరకు ఈ యొక్క బార్లు వీటి గురించి ఐడియా లేదు కాబట్టి, అవునా. సో ఇప్పుడు మనం క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాము. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, ఏ బి సి క్యూ ఆర్, అవునా. అయితే ఏది నిజం కాదు? ఓకే, ఏబి ఈక్వల్స్ టు పీక్యూ, ఏబి ఈక్వల్స్ టు పీక్యూ. ఓకే, బీసీ ఈక్వల్స్ టు ఆర్పి, బీసీ ఈక్వల్స్ టు ఆర్పి అవుతుందా? అవ్వట్లేదు. బీసీ ఇక్కడ బీసీ ఏదైతే ఉంది ఇక్కడ క్యూఆర్ రావాలి కాబట్టి ఇది రావట్లేదు. సో
యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ పి, యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ పి అవుతుంది ఇది. సో ఇదే మన యొక్క ఆన్సర్. ఏది రాంగ్ అంటే ఇదే. మరి మిగిలిన చూద్దాం. ఏబి ఈక్వల్స్ టు పిక్యూ, ఏబి ఈక్వల్స్ టు పిక్యూ కరెక్టే. బీసీ ఈక్వల్స్ టు క్యూఆర్, బీసీ ఈక్వల్స్ టు క్యూఆర్ ఇది ఓకే. అండ్ నెక్స్ట్ సిఏ ఈక్వల్స్ టు పిఆర్, సిఏ ఈక్వల్స్ టు పిఆర్ ఓకే, ఇది మ్యాచ్ అవుతుంది. అంటే మీరు అనొచ్చు సార్ ఇక్కడ సిఏ అంటే ఇక్కడ కింది నుంచి పైకి పోయింది, ఇక్కడ పైనుంచి కిందికి వచ్చింది కానీ పైనుంచి కింది నుంచి పైకి అయినా వాల్యూ అదే కదా, వాల్యూ మారదు కదా, కాబట్టి ఇది ఓకే. ఏబి ఈక్వల్స్ టు పిక్యూ కరెక్టే, బీసీ ఈక్వల్స్ టు క్యూఆర్ కరెక్టే, ఏ ఈక్వల్స్ టు పి ఇది ఓకే. అండ్ నెక్స్ట్ యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ పి కరెక్టే, పైన ఉన్నాయి. డిక్యూ, డి ఇక్కడ ఉంటే క్యూ ఇక్కడ ఉంది, ఇది కరెక్టే. సిఆర్ ఇది కూడా కరెక్ట్. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్స్ ఏబిసి అండ్ పిక్యూఆర్, ఏబి ఈక్వల్స్ టు ఏసీ, యాంగిల్ సి ఈక్వల్స్ టు యాంగిల్ పి మరియు యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ అయితే సో బోత్ ద ట్రయాంగిల్స్ ఆర్, సో ఏమవుతాయి ఓకే. సో ఏది ఏమవుతుంది, సో రెండు ట్రయాంగిల్స్ తీసుకుందాము. ఏబి ఈక్వల్స్ టు ఏసీ అంట, ఏబి రెండు ఉంటే ఏసీ కూడా రెండు ఉంటుంది లెంత్. యాంగిల్ సి ఈక్వల్స్ టు యాంగిల్ బి, యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ, యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ ఓకే. అయితే ఈ రెండు త్రిభుజాలు ఏమవుతాయి, సో ఓకే. సో ఈ రెండు స్వరూపాలు అయితే అంటే ఇక్కడ చూడండి ఈ రెండింటికి సంబంధించి మ్యాక్సిమం 3 సంబంధాలు అవ్వాలి. అయితే 2 కోణాలు ఇచ్చినప్పుడు ఇంకొక భుజం అన్ని ఇవ్వాలి, లేదంటే 2 భుజాలు ఇచ్చినప్పుడు ఒక కోణం అన్ని ఇవ్వాలి, లేదంటే 3 భుజాలన్నీ ఇవ్వాలి, అప్పుడే అది స్వరూపం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు దీనికి సంబంధించి 2 కోణాలు మాత్రం ఇచ్చిన భుజాల గురించి డేటా అనేది ఇవ్వలేదు, కాబట్టి ఇది స్వరూపం కాదు, స్వరూపం కావు ఓకే. ఈ రెండు పాసిబిలిటీ అయితే ఈ స్వరూపంగా ఉంటుందండి, ఇది కాదు ఇది కాదు ఓకే. అండ్ నెక్స్ట్ ఐసోస్కేల్స్ సమద్విబాహు, ఇక్కడ ఈ రెండు కూడా సమానంగా ఉంది కదా, ఏబి ఈక్వల్స్ టు ఏసీ అంటే 2 భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది అయితే ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ మనకు ఐసోస్కేల్స్ అంటే మనకు సమద్విబాహు మరియు స్వరూపం అన్నట్టు, ఇది కాదు సమద్విబాహు కాదు, ఇక్కడ 2 సమానం అన్నాడు కదా, 2 సమానం అన్నప్పుడు ఇది మనకు ఓకే అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మోర్ సాటిస్ఫైడ్ దెన్ రిమైనింగ్ ఆప్షన్స్. ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ ఆక్టాగాన్, ఒక సాధారణ అష్టభుజం యొక్క ప్రతి బాహ్య కోణం యొక్క కొలతను కనుగొనండి ఓకే. సో దీనికి సంబంధించినటువంటి డేటా చూద్దాం. ఏముంటుంది 360/n అనేది ఫార్ములా. సో అష్టభుజం అంటే 8 ఉంటుంది, 360/8 ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతే 45 వస్తుంది. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇందుకే మీకు నేను ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ దాంట్లో ఈ విధంగా నేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా. ఎందుకంటే ప్యూర్ మ్యాథ్స్ దాంట్లో ఎస్పెషల్లీ తెలుగు మీడియంలో ప్రాబ్లమ్స్ వచ్చేది ఇక్కడ అష్టభుజి అంటే అసలు అష్ట అంటే ఏంటిదో కూడా తెలియదు చాలా మందికి ఓకే. షడ్భుజి అంటే ఏంటిది, పంచభుజి అంటే ఏంటిది, అవన్నీ వీటి గురించినటువంటి తెలుగు టర్మినాలజీ పూర్తిగా వస్తేనే స్కోరింగ్ అయితే చేయొచ్చు. అష్టభుజి అంటే 8 అనే విషయం తెలవకుంటే ఈ క్వశ్చన్ ప్రొసీజర్ తెలిసినా కూడా మీరైతే ఆన్సర్ అయితే చేయలేరు, కాబట్టి ఇవి మనకు ప్రాబ్లమ్స్ అయితే ఓకే. సో ఇక్కడితోటి మనకు సక్సెస్ఫుల్గా పార్ట్ 2 అనేది కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు అయితే ఒక క్లాస్ అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మనం మరికొన్ని క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. అండ్ అప్పటి వరకు ఈ రోజు రిలీజ్ చేసినటువంటి మెటీరియల్స్ని గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మన యొక్క ఫౌండేషన్ కోర్సులో ఈ రోజు ఆ యొక్క ప్యూర్ మ్యాథ్స్ డేటా అందుబాటులో ఉంది. ఫౌండేషన్ కోర్సులో మ్యాథ్స్ అనేటటువంటి దాన్ని ఓపెన్ చేయగానే మీకు అక్కడ మెటీరియల్ అనేటటువంటి ట్యాబ్ ఉంటుంది, ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఓకేనా. అండ్ దాంతోపాటు సివిల్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది, గ్యాదర్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనం కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.